పిశాచి నాటకం. ఒక ఊళ్ళో మంగయ్య శెట్టి అనే వడ్డీ వ్యాపారస్తుడు అంతులేని ధనం కూడబెట్టి దాన్ని తన కొడుకు గోవింద శెట్టికి భద్రంగా అప్పగించి కన్నుమూశాడు. కళ్ళారా చూసిన దాకా తన తండ్రి అంత ఆస్తి సంపాదించినట్లు గోవింద శెట్టికి తెలియదు. అతను ఇనుప పెట్టె తీసి అందులో ఉన్న వెండి, బంగారము, నగలు కుప్పపోసి చూసుకుంటే గుండె దడదడలాడింది. తండ్రి ఇచ్చిపోయినంత ధనాన్ని దొంగల బారిన పడకుండా కాపాడుకోవడం మాటలు కాదు కదా. దాన్ని క్షేమంగా ఉంచడానికి గోవింద శెట్టి ఒక ఆలోచన చేశాడు. ఆ ధనమంతా 2 లంక బిందెల నిండా పోసి అర్ధరాత్రి వేళ ఆ బిందెలను తీసుకుపోయి ఊరి బయట ఉండే దయ్యాల మర్రి కింద పాతి పెట్టాడు. ఆ మర్రి చెట్టు మీద దయ్యాలుంటాయన్న నమ్మకం మూలాన రాత్రి వేళ ఆ ఛాయలకు ఎవరూ వెళ్లరు. అంత డబ్బును రక్షించుకోవడం కోసం గోవింద శెట్టి పిశాచాల భయాన్ని దూరంగా ఉంచడమే కాక తానే ఒక పిశాచం పాత్ర ధరించాడు. ఎందుకంటే తాను పాతిపెట్టిన ధనానికి రాత్రిపూట తానే కాపలా కాయాలి. అందుకోసం గోవింద శెట్టి చీకటి పడినాక ఎవరూ చూడకుండా నిలువున తెల్ల బట్టలు ధరించి పిశాచం వేషం వేసుకుని కాళ్లకు గజ్జెలు కట్టుకుని వింత వింత ధ్వనులు చేస్తూ మర్రి చెట్టు నీడలో మసలేవాడు. రాత్రి అంతా అలా తిరిగి అతను తెల్లవారుజామున ఇల్లు చేరుకునేవాడు. మర్రి చెట్టు కింద దయ్యం లాంటిది తారట్లాడుతున్నట్లు పుకారు పుట్టింది. తన తండ్రి పిశాచమై మర్రి చెట్టును ఆశ్రయించినట్లు గోవింద శెట్టి ఊరంతా ప్రచారం చేశాడు. అంతదాకా మర్రి చెట్టు మీద పిశాచాలు ఉన్నాయన్న పుకారే తప్ప ఇప్పుడు పిశాచాన్ని స్వయంగా చూసిన వాళ్ళు ఉన్నారు. మంగయ్య శెట్టి పిశాచమై మర్రి చెట్టును ఆశ్రయించాడన్న నమ్మకం ఊరందరికీ కలిగింది. ఈ కారణంగా చీకటి పడితే ఇల్లు దాటి బయటకు రావడానికి అందరూ భయపడుతున్నారు. మర్రి చెట్టు ప్రాంతాల పిశాచం ఉన్నట్లు చూసిన వారు కొందరికి జ్వరాలు వచ్చాయి. మంగయ్య శెట్టి పిశాచం గురించి గోరంతలు కొండంతలుగా ఊళ్ళో చెప్పుకోసాగారు. ఊరి పరిస్థితి అంతా మారిపోయింది. పనులు పాడయ్యాయి. పొలాలకు రాత్రిపూట కాపలా లేదు. పొరుగుళ్ళ దొంగలు పంటలు యథేచ్ఛగా దోచుకుపోసాగారు. ఊళ్ళో ఏ మనిషికి గాని గొడ్డుకు గాని జబ్బు చేసినా చావు సంప్రాప్తమైన అది పిశాచం పనేనని అందరూ నమ్మారు. గ్రామ జీవితం అస్తవ్యస్తం కాసాగింది. గ్రామంలో దరిద్రం తాండవించటం కూడా గోవింద శెట్టికే లాభించింది. తన వద్ద ఉన్న సరుకు హెచ్చు ధరలకు అమ్మి అతను మరింత లాభాలు చేసుకొని ఆరంభించాడు. అతను గ్రామస్తుల మీద కనికరించి తన పిశాచం వేషం మానుకోక ఆ వేషంతో కాపలా కాస్తూనే ఉన్నాడు. ఈ స్థితిలో చిన్నడు తన కుక్కతో సహా ఆ గ్రామం చేరాడు. ఊరిలో అడుగు పెడుతూనే అతడు మంగయ్య శెట్టి పిశాచం గురించి, దాని మూలాన గ్రామానికి పట్టిన పేడ గురించి విన్నాడు. అతనికి చాలా బాధ కలిగింది. జనానికి పిశాచాల భయం లేకుండా చేస్తే తప్ప వారి జీవితాలు బాగుపడవు. తాను ఆ పనికి పూనుకునే ముందు మంగయ్య శెట్టి పిశాచాన్ని ఒకసారి చూడాలనుకున్నాడు. అప్పుడు గాని దాని గురించి ఏదో ఒకటి చేయటం సాధ్యం కాదు. ఆ రాత్రి అతను నిర్జనంగా ఉన్న దయ్యాల మర్రిని చేరి దాని మీద ఎక్కి కూర్చున్నాడు. అర్ధరాత్రి అయ్యేసరికి గోవింద శెట్టి చెట్టు కిందకి రావడము, పిశాచం వేషం వేసుకోవడము, చెట్టు నీడలో తారట్లాడడము చిన్నడికి కనిపించింది. ఎవరో మంగయ్య శెట్టి పిశాచంలా నటిస్తూ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు. ఎందుకు? ఇందులో ఆ మనిషి స్వార్థం ఏదో ఉండాలి. తన స్వార్థం కోసం ప్రజలను నానాక్షోభలకు గురి చేస్తున్న ఈ కిరాతకుణ్ణి తప్పకుండా ప్రజల ముందుకు ఈడ్చాలి. అప్పుడు గాని వాళ్లకు పిశాచ భయం పోదు. తెల్లవారుజామున గోవింద శెట్టి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చిన్నడు అతని వెనుకగా వచ్చి ఆ ఇల్లు గలవాణ్ణి గురించి వాకప్ చేశాడు. గోవింద శెట్టి మంగయ్య శెట్టి కొడుకేనని, మంగయ్య శెట్టి అంతులేని డబ్బు సంపాదించి చచ్చాడని, అతను ఇప్పుడు పిశాచం అయ్యాడని ఊరి వాళ్ళు చిన్నడికి తెలిపారు. తన తండ్రి పిశాచం అయ్యాడని ప్రచారం చేసి ఆ వేషంతో తాను ప్రజలను హడలగొట్టడంలో గోవింద శెట్టి అభిప్రాయం ఏమై ఉంటుందని చిన్నడు తీవ్రంగా ఆలోచించాడు. తన ఇంట్లో ఉన్న ధనపు రాశులను దొంగలు దోచుకుపోతారన్న భయం కూడా లేకుండా గోవింద శెట్టి రాత్రి వేళ మర్రి చెట్టు కింద కాపలా కాయడానికి బలమైన కారణం ఏదో ఉండాలి. ఆ రోజు కనుచీకటి వేళ చిన్నడు గడ్డాలు మీసాలు పెట్టుకుని గోవింద శెట్టి ఇంటికి వెళ్ళి మంగయ్య శెట్టి, మంగయ్య శెట్టి అని కేక పెట్టాడు. గోవింద శెట్టి తలుపు తీసి చిన్నడిని ఒక క్షణం తేరిపార చూసి, ఏం కావాలి, నువ్వెవరు అని అడిగాడు. నేను జోగిందర్ కొడుకును, మంగయ్య శెట్టి కావాలి అన్నాడు చిన్నడు కుర్చీ మీద కూర్చుంటూ. చిన్నడి చొరవకు గోవింద శెట్టి విస్తుపోయి, ఆయన మా నాన్నగారు, ఆయన పోయి చాలా రోజులైంది, ఆయనతో మీకేం పని అని అడిగాడు. చిన్నడు కొద్దిగా విచారం ముఖం పెట్టి, మా నాన్నగారికి మీ నాన్నగారు 1,00,000 వరహాలు బాకీ ఉన్నారు, వాటి కోసమే వచ్చాను. ఆ డబ్బు ఇచ్చి నన్ను తొందరగా పంపించే ఏర్పాటు చూడు అన్నాడు. గోవింద శెట్టి ఉలిక్కిపడి, ఏమిటి,
మా నాన్నగారు మీ నాన్నగారికి 1,00,000 వరహాలు బాకీ ఉన్నాడా? ఆ డబ్బు నేను నీకు ఇవ్వాలా? బాగుంది, ఉండడానికి ఈ ఇల్లు తప్ప నా దగ్గర చిల్లిగవ్వలేదు, కావలిస్తే చూసుకో, నాకు బతుకు వెళ్ళడమే అంతంత మాత్రంగా ఉన్నది అంటూ చిన్నడికి ఇంట్లో ఉన్న ప్రతి పెట్ట ఇనపెట్టెతో సహా చూపించాడు. అంతా చూసిన మీదట చిన్నడికి సంగతి ఏమిటో పూర్తిగా అర్థమైపోయింది. గోవింద శెట్టి తనకు ఉన్నదంతా దయ్యాల మర్రి సమీపంలో దాచి రాత్రిపూట పిశాచి వేషం వేసుకుని అక్కడ కాపలా కాస్తున్నాడు. అటుకేసి ఎవరూ రాకుండా కూడా చూసుకుంటున్నాడు. ఈ సంగతి గ్రహించిన చిన్నడు, చూడు గోవింద శెట్టి, బాకీ అన్న తర్వాత బాకీయే, నీ ఇల్లు ఇది అమ్మేసి అయినా మా నాన్న బాకీ తీర్చడం మంచిది, మా నాన్న సంగతి నీకు తెలియదు అని బెదిరించాడు. గోవింద శెట్టి మండిపడి, ఇంకోసారి ఆ మాట అన్నావంటే నీ ప్రాణాలు దక్కవు, మా నాన్న ప్రస్తుతం పిశాచమై తిరుగుతున్నాడు, మంగయ్య శెట్టి పిశాచం పేరు చెప్తే ఈ ప్రాంతంలో కప్పలు కూడా నీళ్లు తాగవు, మీ జోగిందర్ ఏం చేయగలడు అన్నాడు. చిన్నడు పక్కపక్క నవ్వి, అదే నీ ధైర్యం, మా నాన్న కూడా చచ్చి పిశాచమై మా ప్రాంతాల విలయతాండవం చేస్తున్నాడు, పిశాచి అయినాక తనకు రావాల్సిన బాకీలన్నీ ఒకటొకటే వసూలు చేస్తున్నాడు, మొండికెత్తిన వాళ్ళ చేత నెత్తురు కక్కిస్తున్నాడు, ఆయన మీ నాన్న మీద విరుచుకు పడతాడనే భయంతోనే బాకీ వసూలుకు నేను స్వయంగా బయలుదేరి వచ్చాను, నన్ను ఉత్త చేతులతో వెనక్కు పంపావో నీ ప్రాణానికి నేను పూచీ పడను, నువ్వు డబ్బు లేదని నన్ను మోసగించగలవు గాని డబ్బు ఎక్కడ ఉన్నది పిశాచానికి తెలియదా, ఆ సంగతి నీకు తెలియదా, వెళ్ళి వస్తా అంటూ బయటపడ్డాడు. గోవింద శెట్టికి మతిపోయినట్లయింది. పిశాచంగా నటిస్తూ మనుషులను హడలగొట్టవచ్చు గాని నిజంగా పిశాచం వెంటబడితే తన గతి ఏం కాను. అయినా కూడా ఆ రాత్రి గోవింద శెట్టి మర్రి కిందకు వెళ్ళి పిశాచం వేషం వేశాడు. కానీ కాళ్ళు వణుకుతున్నాయి. జోగిందర్ పిశాచం తన డబ్బు కోసం రావచ్చు. ఈ నిర్జన ప్రదేశంలో పిశాచాన్ని ఎదుర్కొనే కన్నా తన డబ్బు తన ఇంటికే తీసుకుపోవడం మేలు. ఊరి మధ్య పిశాచాల భయం తక్కువ, పిశాచాల భయం కన్నా దొంగల భయం కూడా తక్కువే. గోవింద శెట్టి తాను ధనం పాతిన చోట తవ్వి లంక బిందులు పైకి తీశాడు. అంతలో చెట్టు మీద నుంచి చిన్నడు గోవింద శెట్టి ముందు దూకాడు. గోవింద శెట్టి భయంతో కెవ్వున అరిచాడు. చిన్నడు అతన్ని పట్టుకొని మర్రి చెట్టుకే కట్టేసి అతనికి తన కుక్కను కాపలా పెట్టి ఊళ్ళోకి వెళ్ళి మంగయ్య శెట్టి పిశాచాన్ని చూపిస్తాను రండి అని జనాన్ని పిలుచుకొని వచ్చాడు. వాళ్ళు గోవింద శెట్టిని గుర్తించి నివ్వెరపోయారు. చచ్చిపోయిన మంగయ్య శెట్టి ఎన్నో అక్రమాలు చేసి ఇంత డబ్బు సంపాదించి ఉంటాడని ఊళ్ళో ఎవరూ ఊహించి ఉండరు. ఆ సంగతి గ్రామస్తులకు తెలియకుండా ఉండగలందులకు ఈ గోవింద శెట్టి తన తండ్రి సంపాదన అంతా లంక బిందెలలో పెట్టి ఇక్కడ దాచి తన తండ్రి పిశాచమైనట్లు మిమ్మల్ని నమ్మించి వీటికి రాత్రి వేళ కాపలా కాస్తున్నాడు. ఇందులో ఊళ్ళో వాళ్ళు పోగొట్టుకున్న దొంగ సొత్తు ఎంత ఉన్నదో మీరే నిర్ణయించుకొని ఎవరిది వారికి తిరిగి ఇచ్చేయండి. మీరు దయ్యాలు పిశాచాలు అని భయపడినంత కాలము మిమ్మల్ని ఎవరు పడితే వాళ్ళు తేలికగా మోసం చేయగలరు, మీ బతుకులు బండలైపోతాయి అని చెప్పాడు చిన్నడు. చిన్నడు గోవింద శెట్టిని లంక బిందెలను గ్రామాధికారికి అప్పచెప్పి తాను కుక్కతో సహా బయలుదేరి వెళ్ళిపోయాడు.